రేపు కానిస్టేబుల్ రిజల్ట్ అంట కదా. ఏంట్రా అలా ఉన్నావు? మధ్యాహ్నం అన్నం కూడా తిన్నావట, అమ్మ చెప్పింది. రిజల్ట్ అన్నావు కదా, టెన్షన్గా ఉంది. ఒక బీరు తాగు, మస్తుగా ఉంది. అరే నన్ను ఒంటరిగా వదిలేయరా, నీకు పుణ్యం ఉంటుంది. అరే తొందరగా ఇంటికి వచ్చారు. టైం ఒకటి మనకు కావాల్సినప్పుడేమో తాబెల్లక మెల్లగా నడుస్తుంది. రేపు ఎప్పుడైతుందో, నేను ఎప్పుడు రిజల్ట్ చూసుకుంటాను. ఏరా గుడికి వెళ్తున్నావా? లేదురా. మరి ఎక్కడికి రా? ఇక్కడే ఉంటే ఎదిరింటోడో పక్కింటోడో జాబ్ వచ్చిందా లేదా అని కాచుక తింటారురా. ఒకవేళ జాబ్ వస్తే ఏదో పైకి కంగాట్స్ చెప్పి లోపలికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటారు, వీడికి ఎందుకు జాబ్ వచ్చిందని. అదే జాబ్ రాలేదనుకో, మళ్ళొకసారి ట్రై చేయి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి అమ్మయ్య వీడికి జాబ్ రాలేదని చెప్పి చికెన్ ఫ్రై చేసుకొని తింటారు. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ ఎవడికో భయపడి నువ్వు పాడిపోతావా? పారిపోవడం కాదురా, ప్రశాంతంగా ఉందామని. సరే నువ్వు వెళ్ళు, నేను గంటలో వస్తాను.
ఫోన్లు వస్తున్నాయంటే రిజల్ట్ వచ్చినట్టున్నాయి. ఏరా రిజల్ట్ వచ్చాయా? సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేదురా. నువ్వు ఎలా చూసావేంటోరా, నేను ఒకసారి చూస్తాను. అవునరా, లేదురా. అరే రక్తం రా. రానిరా. అరే మామ నువ్వు ఏడకరా, నువ్వు ఏడుస్తూ నాకు ఏడకరా. ఏడకరా. ఇప్పుడు నీళ్ళు తాగురా. నర్రమా ముందు మనం ఇంటికి వెళ్తే వెళ్తున్నాడు. హలో, ఏంటి ఏం చేస్తున్నావు? రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదే, పడుకున్నా. రిజల్ట్స్ వచ్చాయి కానిస్టేబుల్వి. అవునా? సరే సరే, నేను చూసుకుంటా. అయ్యా, నాకు జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిందమ్మా. ఏమైందమ్మా, అలానే రాయిలా నిలబట్టు? నీకు జాబ్ వచ్చిందని సంతోషపడాలో లేక మీ నాన్న ఒప్పుకోవడం బాధపడాలో తెలియడం లేదు. నాన్న నేను ఒప్పిస్తానులే అమ్మా. సరేలే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా ఈడు ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
పట్టిందా? కొత్తగా ఏ అలవాటు ఏంటా? అయినా నువ్వు ఇంకా చాలా ప్రయత్నించాలరా. ఇంకెంత బాగా ప్రయత్నించాలరా? కష్టపడి గ్రూప్ 1 2 సార్లు రాశా, అది లీకేజ్ అయిపోయింది. కానిస్టేబుల్ కూడా అంతే కష్టపడి రాశా, 125 మార్కులు వచ్చాయి, అయినా జాబ్ రాలేదు. నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పేపర్లు లీక్ చేసి రిజర్వేషన్లు పెంచి నాలాంటి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిరుద్యోగి, గుర్తు పెట్టుకో నిరుద్యోగి, జాబ్ మిస్ అయిందంటే అది నీ తప్పు కాదు. లీకేజ్లతో మిడిమిడి జ్ఞానంతో పరీక్షలు పెట్టి నీ జీవితాలతో ఆడుకుంటున్న ఈ వ్యవస్థది. ఓడిపోయానని బాధపడకు, నీ బ్రతుకుతో ఆడుకుంటున్న వాళ్ళ హోదాని పడగొట్టే పనిలో ఉండు. అమ్మా ఒక నిమిషం. నాన్న నోరు తెరు. ఎందుకమ్మా? అసలు నోరు తెరు నాన్న. స్వీట్ బాగుంది, నువ్వు చేసావా? నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది నాన్న. అవునా? కంగ్రాట్స్. కానీ నువ్వు ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదమ్మా. నాతో మాట్లాడు నాన్న. ఎందుకు? ఒక్క కారణం చెప్పు. కూర్చో. పక్కింటి రంగారావు చెప్పాడు ఈ జాబ్ అంత బాగా సెట్ అవ్వదని. ఎదురుగా జానకి చెప్పింది వాళ్ళ అమ్మాయి కూడా ఇదే జాబ్ చేస్తుందంట, అది అంత బాగా లేదట. అవునా? అయితే పక్కింటి రంగారావు వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయిస్తున్నాడుగా, మాన్పించమనండి. ఎదురింటి జానకి వాళ్ళ అమ్మాయి ఇంకా కానిస్టేబుల్ జాబ్ ఎందుకు చేయిస్తుంది? మాన్పించమనండి. నానా, మీ కూతురికి ఉద్యోగానికి పంపించద్దని ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అంటూనే ఉంటారు. ఎప్పుడూ మనం కింది స్థాయిలోనే ఉండాలని అనుకుంటారు. మనం ఇలా ఎదిగితే వాళ్ళు చూడలేరు, అందుకనే నీకు ఇలా చెప్పారు. ఒక్క విషయం నాన్న, ఈ ఉద్యోగం నా భవిష్యత్తు కోసమే కాదు, సమాజంలో మీ హోదాని పెంచుకోవడానికి కూడా తెచ్చుకున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.